మరోసారి కప్ ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ. ఉత్కంఠ పోరులో గుజరాత్ పై గెలిచిన బెంగళూరు. ఫైనల్లో పోరాడి ఓడిన గుజరాత్. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న విధ్వంస బ్యాటర్ సూర్యవంశీ. మయన్మార్ లో భారీ పేలుడు. ఈ ప్రమాదంలో 46కు పైగా మృతి, 70 మందికి తీవ్ర గాయాలు. ఇవాళ మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. క్రమశిక్షణ కమిటీకి ముందు హాజరైన పాలకుర్తి ఎమ్మెల్యే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని యశస్వినిపై ఫిర్యాదు. క్యాష్లెస్ వైద్య సేవల లక్ష్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతపై సీఎం రేవంత్ ఫోకస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ నిర్వీర్యం అయింది. మంతని బస్టాండ్ లో 93 లక్షలతో అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం శంకుస్థాపన. కేటీఆర్ తండ్రి చాటు బిడ్డగా ఎదిగాడు. సీఎం రేవంత్ ను విమర్శించే హక్కు లేదన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. దేశ చరిత్రలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ది. కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు బాగా తెలుసన్న కేటీఆర్. ఆర్పీడీసీఎల్ ఉచిత విద్యుత్ కాదు, అది రైతులకు శాపం. రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. ఈటల అరవింద్ పై దుష్ప్రచారాన్ని ఖండించిన బీజేపీ చీఫ్. పార్టీలో ఐక్యమత్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుందన్న రామచంద్రరావు. రాజ్యాంగాన్ని కాలరాసేందుకు బీజేపీ నాటకాలు ఆడుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీని ఎవరూ నమ్మరన్న ఎంపీ వంశీకృష్ణ. పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ రష్యా టూర్. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు కొనసాగనున్న పర్యటన. డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారన్న మంత్రి సవిత. ఇవాళ ముగియనున్న సరస్వతి అంత్య పుష్కరాలు చివరి రోజు కావడంతో భారీగా తరలి వస్తున్న భక్తులు. కడప జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. బెట్టింగ్ ఆడుతూ పోలీసులకు దొరికిన 13 మంది యువకులు. గండిపేట ప్రభుత్వ భూముల కబ్జా కుట్ర కేసులో మరో 2 అరెస్ట్. ప్రభుత్వ భూమికి నకిలీ యాజమాన్య హక్కుల పత్రాలు సృష్టించిన ముఠా. మంచిర్యాల జిల్లా ఎస్బీఐ బ్యాంక్ వద్ద గోల్డ్ లోన్ బాధితులు. చోరీ జరిగిన బంగారం తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన. నాగర్ కర్నూలు జిల్లా చౌదర్పల్లిలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష. పెళ్లికి నిరాకరించడంతో న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితురాలు మహేశ్వరి. రేపటి నుంచి యమునా పుష్కరాలు ప్రారంభం. ఢిల్లీ, మధుర, ఆగ్రా లాంటి ప్రదేశాల్లో పుష్కర ఘాట్లను సిద్ధం చేసిన స్థానిక ప్రభుత్వాలు. రాజకీయ దుమారం రేపుతున్న అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన. బీజేపీ నేతల హస్తం ఉందన్న మమతా బెనర్జీ ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు. త్వరలోనే ఇరాన్ అమెరికా ఒప్పందం ఉంటుంది, లేదంటే మరోసారి సైనిక చర్య తప్పదని ట్రంప్ వార్నింగ్. నేపాల్, భారత్ మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి ముందడుగు. దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామన్న నేపాల్.